ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భట్టి విక్రమార్క క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు. పీజీ కాలేజీ నుంచి ర్యాలీగా బట్టి క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని అడ్డుకుని పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఇవాళ ముట్టడించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2021, 22, 22, 23, 24, 25, 25, 26 ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారుగా 10,300 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలుంటే పెండింగ్ బకాయిలు విడుదల చేయడానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని చెప్పని సాకులు చెప్తా ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు ఇవాళ నిధులు కేటాయించుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వానికి ఇవాళ రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పై ఆధారపడి చదువుతున్నటువంటి పేద మధ్య తరగతి విద్యార్థుల పైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమను కనబరుస్తా ఉన్నది. అంటే ఇవాళ విద్యార్థులుగా నువ్వు ఆనాడు గత ప్రభుత్వం ఏదైతే విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబించిందనే ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 2 సంవత్సరాల కాలం పూర్తవుతున్నప్పుడు కూడా కనీసం ఇవాళ విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ కార్యాలయం ముట్టడి చేస్తున్నాం. ముఖ్యంగా మా ముఖ్య డిమాండ్ ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ లేకపోవడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం ప్రకటించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.